శ్రీనివాస నగరు, సిద్దిక్ మసీదు ఈ విధంగా వీళ్ళు సొంత ఇల్లు ఉండదని బాడిగ తీసుకుంటున్నారు. నిలబెట్టి ఈ రకంగా మనకు ఏదైనా మంచి డెడ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి అలౌన్ లేదు, బతుకుంటేనే మా ఇంట్లో ఉండాలా లేకుంటే ఉండేదానికి లేదు అని ఈ విధంగా చేస్తున్నారు. 6 ఏళ్ళు ఉంటున్నాడు, 6 ఏళ్ళ నుండి ఆ ఇంట్లో ఉన్నాడు. అందరూ ముస్లిమే అయినా కానీ ఇంకొకటి మన ముస్లిం సమస్యలో ఏముందంటే ఒక చేయడము మంచి చెడ్డ. ఇప్పుడు ఎవరైనా అనాథులు ఉంటారు, వాళ్ళకు దాన ధర్మం ఏమైనా చేయాలన్నా కానీ గుడ్డలు కానీ మంచికి కానీ దానం చేసిన దాకా ఆవుదకుండే కెపాసిటీలు లేకుండా ఉన్నారు, ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది. చూడండి, ముస్లిం ఫ్యామిలీ శ్రీనివాస నగర్ లో ఇట్లా జరుగుతున్నాయి. ఎవరైనా బాడిగలు ఇచ్చిన వాళ్ళు శవాన్ని లోపలికి ఇవ్వడం లేరు. మీరు ఇది ముస్లిం కమ్యూనిటీ ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని పైకి తీసుకొని పోవాలా. మనకి ఎంత హీలన, 1 గంటన్నర బండి నిలబడింది, శవం ఉంది ఆడ, ఎట్లా అని ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడి లోపలికి రానిస్తున్నారు. అలాంటప్పుడు మేము నలుగురులో ఎట్లా ఉండాలా? మిగతా వాళ్ళు బాడిగలు ఉన్న వాళ్ళు, ఇల్లు వాళ్ళు ఎట్లా ఉండాలా? ఈ రోజు ఈ సమస్య వచ్చింది, రేపు అందరికి రాదని ఎట్లా చెప్పండి? మీరు ఈ దాని మీద యాక్షన్ తీసుకోవాలా. ఎవరైనా పెద్దలు ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎవరు ముందు వెనక లేని వాళ్ళకైనా నలుగురు వస్తారని తోడు నేను ఇట్లయితే మేము ఎట్లా ఉంటారు? బాడిగలు తీసుకున్నారు, 5 సంవత్సరాల నుంచి అతను ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఇట్లా చేస్తే ఎట్లా అని? 6 సంవత్సరాలు ఏమైనా చెప్తే చిన్న దానిలో మీద వాళ్ళు రానివ్వడంలే, ఏమైనా చెప్తే కొట్లాడడానికి దానికి వస్తున్నారు. ఇలా అయితే ఎట్లా అని? మనిషి జీవంతో ఉన్నప్పుడు లెక్కలు తీసుకున్నారు, ఇప్పుడు చూస్తే లెక్కలు తీసుకోకుండా శవాన్ని లోపలికి రానివ్వడంలే. ఏంది ఇది? ఏం జరుగుతున్నాయి ఇడంతా చెప్పండి? మేము అందుకోసమే ఉన్నామా? జీవిస్తుంది అందుకోసమేనా? ఈ జీవితం దేవుడు ఇచ్చింది దీనికోసమేనా? దేనికోసం బతుకుతున్నారు అందరూ? కొంచెం మంచి చెడు జ్ఞానం, కొంచెమైనా జ్ఞానం లేదా? మనసత్వం లేదా? చెప్పండి, మీరే చూపించండి. ఇంతవరకు ఇప్పుడు కూడా అంబులెన్స్ ఇన్నే ఉంది చూడండి, ఇప్పుడే ఎత్తుకొని పోయినారు. ఇలాంటి వాళ్ళని, బాడిగలు ఇచ్చే వాళ్ళని, వీళ్ళని మీరు నిలదీయాలా, వీళ్ళని బుద్ధి వచ్చినట్లు చెప్పాలా. చెప్తే ఈ విషయాలు నలుగురు బాగుంటది, నలుగురు బాగా బతుకుతారు. అంజుమన్కు తెలియపరిచి ఎమర్జెన్సీగా ఇది శ్రీనివాస నగర్ కు అటాక్ చేసుకుని ఇల్లు దీని మీద చర్య తీసుకోవాలా. ఎందుకు చేస్తున్నారు ఆ విధంగా? బాడకు ఇవ్వకుండా మొత్తం ఖాళీ, బాడీ ఇంట్లో అందరూ ఎంతమంది ఉన్నారో మొత్తం ఖాళీ చేసి బయటికి పంపాలా అంతే. జీవితం ఉంది, జీవనం ఉన్నప్పుడు శ్వాసిస్తాము, ఉన్నప్పుడు నలుగురిలో మంచిగా ఉంటాము, లేనప్పుడు ఏం చేస్తాం అంటే ఎన్ని గంటల దాకా బాగుంటానని నాకు తెలుసాదే. ఇప్పుడు ఉన్నామా, ఒక క్షణంలో చచ్చిపోదాం అనేది కూడా తెలియదు. అతను సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయినాడు. 8:40కి మేము అవలేపడి నేను ఇంటికి వచ్చిన అంతే. ఈ విధంగా శ్రీనివాస నగర్ ఒకటి ఈ విధంగా జరుగుతుంది. ఏమనంటే నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, 5 ఇళ్ళు ఉన్నాయి, మాడిలు 4 అంతస్తులు ఉంది. ఏమీ లేదు సార్, మనకు న్యాయం జరగాల. ఇలాంటి దానిల మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా పెద్దలు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.